మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నటిగా గొప్ప కెరియర్, పొలిటికల్ గా కూడా చెప్పుకోదగ్గ కెరియర్, అన్ని విధాలుగా సక్సెస్. కానీ అవార్డులు రావడంలో మటుకు మీకు కొంత ఇంకా ఇవ్వాల్సి ఉందేమో అనిపించలేదా? ఈ పద్మ అవార్డులు కానీ వీటన్నిటిలో మీరుగా ప్రయత్నించి ఉంటారు నాకు తెలుసు. మీరు అంటే ఆ విషయం మీద ఏం చెప్తారు? మిమ్మల్ని సత్కరించాల్సినంత సత్కరించుకోలేదు కదా తెలుగు పరిశ్రమ కానీ ప్రభుత్వం కానీ? ప్రభుత్వం చెయ్యాల. ఎందుకంటే కంపేర్ టు అదర్ పీపుల్ నేను ఒక సినిమా ఆర్టిస్ట్ని సక్సెస్ఫుల్. సోషల్ వర్కర్లు నా అంత సోషల్ వర్క్ చేసిన వాళ్ళు సినిమా వాళ్ళలో ఎవ్వరు లేరు. అలాగే రాజకీయాల్లో కూడా ఒక పట్టుదలగా నేను ఇంకా ఉండి సాధించాలి, నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి, అదని అవ్వాలి అన్న కోరిక నాకు లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇంకా రాజకీయాల గురించి కాదు, సినిమా పరిశ్రమలోనే మీ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చేశారు. కానీ మీరు ఎప్పుడు ఆ విషయం కూడా సుబ్బరామరెడ్డి గారు 78లో పెద్దగా సన్మానం, 25 years ఆఫ్ కెరియర్ యాజ్ ఏ హీరోయిన్, ఎవరు లేరు. హీరోయిన్ గా 25 సంవత్సరాలు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ టి సుబ్బరామరెడ్డి గారు చాలా గ్రాండ్ గా చేశారు. అప్పుడు ఎల్కే అద్వానీ, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు అందరి సమక్షంలో పీపుల్స్ యాక్ట్రెస్, ప్రజానటి అని. అందులో డౌట్ లేదు, మీకు ప్రజానటి ప్రజల నుంచి ఇప్పటికీ ఆదరణ ఉంది. నేను మాట్లాడేది దాదాసాహెబ్ పాల్కేలు, పద్మ విభూషణలు అవన్నీ పైరవీలతో వస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని ఎవరు చేస్తారు పైరవీలు? పద్మకు ఉండేటువంటి విలువ కూడా పోయింది. అంటే నాకు రాలేదని జలసీతో చెప్పడం కాదు, మీరు కూడా కొన్ని స్టేట్మెంట్స్. ఎస్ జానకి గారు నాకు పద్మభూషణ్ ఇస్తే నాకు వద్దుపోమ్మనింది కదా, ఇస్తే భారతరత్న ఉండని అడిగేసింది ఆవిడ. వాల్యూ పోయిందండి. ఎందుకంటే కొంతమంది అనర్హులు కూడా వెళ్ళిపోయే స్థితి వచ్చింది. దట్ ఇట్ షోస్ ఆ పద్మశ్రీ కానీ పద్మభూషణ్లు కానీ వాటి వాల్యూ దిగజారిపోయింది. అట్లాంటప్పుడు రాకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా, చూస్తూ ఉంటారా? అసలు చూడండి. ఓకే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీరు చూసిన ఆఖరి సినిమా ఏంటి? థియేటర్కి వెళ్ళి మేబీ అవకాశం ఉండదేమో జనం అంతా. అసలు 20 ఏళ్ళ ఉంటుంది. ఒక విశ్వనాథ్ పిక్చరు ఆ మధ్యని, పాపం విశ్వనాథ్ గారు అయితే ఆయన సినిమా ప్రీమియర్ ఉంటే పిలుస్తారు. మ్యూజికల్ పిక్చర్ ఉండమ్మ బొట్టు పెడతా ఆయన డైరెక్షన్ లో మీరు పెద్ద హిట్ ఉంది కదా. అంతేకాదు, మూగ మనసుల్లో చక్కటి భాష, అదేదే స్లాంగ్, ఆ భాష నాకు రాదు. అప్పుడు పాపం కె విశ్వనాథ్ గారు ఇంటికి వచ్చి, అయ్య బాబు కొబ్బరి సెట్ మీద తెల్లకాకి అంతే మామ, ఇట్లాంటి ఆ భాషలతో నేర్పించాను. బ్రహ్మాండం. ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ డైరెక్టర్ అట కదండి సినిమాకి? నా యూనిట్. ఓ బ్రహ్మాండం. బాగుంది బాగుంది. ఈ మధ్య లేదా ఈ తరం ఆర్టిస్టులంతా మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ మీకేమనిపిస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీ జమున గారికి తగిన విధంగా జమున గారి పట్ల స్పందిస్తున్నారా? జమున గారి ఆ విషయంలో మీరు ఏమంటారు? అంటే ఈ తరం ఆర్టిస్టులతో సంబంధం లేదు. ఈ తరం నిర్మాతలు అసలు సినిమాల్లో పరిశ్రమలోనే చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నప్పుడు కోడి రామకృష్ణ గారు ఎక్కడ కనిపించినా ఎంతో బాగా మాట్లాడటం, మేడం మీ చేత ఒక మంచి రాణి మాలినీదేవి లాంటి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి యాక్ట్ చేయించాలి అని. అబ్బా ఇప్పుడు ఏమి యాక్ట్ చేస్తానండి, నాకు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు అమ్మన్నా. ఎందుకంటే
ఇప్పుడు నా కాంటెంపరీ ఆర్టిస్టులు కొందరు అత్త వేషాలని మరి ముసలి వేషాలని ఇట్లాంటివి వేశారు. అదే కాకుండా ఒక ఆర్టిస్ట్ నాతో ఉంది, జమున గారు మనం టాప్ హీరోయిన్స్గా ఉన్న రోజుల్లో ₹1,00,000 కూడా తీసుకోలేదు. ఇప్పుడు అత్త వేషాలకి అమ్మ వేషాలకి 10 లక్షలు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. ఆ లెవెల్లో వచ్చారు సీనియర్ ఆర్టిస్ట్, కొందరు చేస్తున్నారు కూడా. నా థియరీ ఏంటంటే, ఒకటి నాకు ఈ హెడ్ షేక్ ఒకటి ఎక్కువగా ఉంది, అందుకు అవాయిడ్ చేశా. రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకప్పుడు ఒక అందాల హీరోయిన్గా ఉండి రాణిగా ఉండి ఇప్పుడు ఎందుకు ఈ ముసలి వేషాలు వేయకపోతే ఏమైంది? ప్రేక్షకులకి అలాంటి రూపాన్ని అలాగే ఉంచేద్దాం. ప్రేక్షకుల దృష్టిలో జమున అంటే అందాల తార అలా ఉండిపోని. ఇప్పుడు మనకు ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేవు, భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా నలుగురికి దాన ధర్మాలు చేసే లెవెల్లో ఉన్నాను, పర్వాలేదు, జీవితం సంతృప్తిగా ఉంది. ఇప్పుడు అమ్మమ్మ వేషమో అత్త వేషమో వేసి 10 లక్షలు తీసుకుంటే ఎంత? ఆ రోజుల్లో తీసుకున్నది 10 లక్షల కంటే ఎక్కువే. మరి ఆర్థిక కోణం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. జమున గారు తన కెరియర్లో ఆర్థికమైన విషయాల్ని కరెక్ట్గానే మేనేజ్ చేశారు అని అనుకుంటారా? తప్పకుండా చాలా తెలివిగా, అటు నాన్నగారి హయాంలో కానీ నా హయాంలో కానీ నేను ఆర్థికంగా ప్రాపర్టీ విషయాలు, ముఖ్యంగా సినిమా హాల్ ఉండేది గుంటూరులో, అట్లాగే ఇక్కడికి వచ్చి అలంకార్ థియేటర్, మాది గుంటూరే, ఆ థియేటర్ పక్కన ఉన్న ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను. ఇప్పుడు కూడా చెప్తారా జమున గారి థియేటర్ అని మా ఊర్లో గొప్పగా. అట్లాగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి అటు వెళ్ళాను. కానీ ఆర్థికంగా నేను నష్టం ఎందుకు పోలేదు అంటే, సినిమాలు తీయలేదు, అది ఫస్ట్ పాయింట్. సావిత్రి గారి లాగా సినిమా మాత్రం తీయాల. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా, ఇంట్రెస్టింగ్. సరే, ఈ డాక్టర్ మమత అని పాపను పెట్టి సీరియల్ తీశారు. అది నేను సినిమాగా చేద్దామని కొంత ఖర్చు పెట్టి అన్నీ రెడీ చేశాను. చేసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటరు నేను తీసుకుంటాను అన్నాడు, ఫైనాన్స్ చేస్తాను. అప్పుడు ఎంత కలర్లో 10 లక్షలు అవుతుంది. అప్పటికే నేను కొంత ఖర్చు పెట్టేశాను, రికార్డింగ్, సాంగ్స్, డ్రెస్సులు, ఆర్టిస్ట్ అడ్వాన్సులు అన్నీ అయిపోయినాయి. ఆయన లాస్ట్ మూమెంట్లో చేయించేశాడు. చేద్దామని కాల్ షీట్లు ఇచ్చేశారు, షూటింగ్, రా ఫిల్మ్ అన్నీ కొనిపెట్టేశారు. అప్పుడు వాటికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. సరే కదా అని, ఏమయ్యా వెళ్ళాలి షూటింగ్ అంటే మనిషి రాల. అప్పుడు ఏం చేశాను, విజయవాడ పరిగెత్తి ఆ డిస్ట్రిబ్యూటర్ ఫాదర్ని, సార్ ఏంటి మీ అబ్బాయి తీసుకుంటానన్నాడు, అన్నీ రెడీ చేశాక రాలేదు, డబ్బులు ఇవ్వలేదు, నేను ఇంత ఖర్చు పెట్టాను అని చెప్తే, ఏమి రా ఏంటంటే చేద్దాం తీరట్టు మెడ్రాస్ వచ్చాక మా మేనేజర్ని అడిగా, ఏంటి ఇట్లా చేస్తున్నాడు, ఏంటి విషయం అంటే, ఫైనాన్సర్ దగ్గర తీసుకుందామన్నారు. అంటే నాకు తెలియదు కదా ఈ ఫైనాన్స్, ఫస్ట్ టైం నేను సినిమా తీయాలనుకుంది. అడిగితే ఏముంది మేడం, ఆయన దగ్గర ఏం లేదు, ఫైనాన్స్ చేస్తాను, ప్రొడ్యూసర్ అని తన పేరు ఎంచుకున్నాడే, ఆయన దగ్గర నంది లేదు, మీ ముఖం చూసి ఇస్తారు. ఎందుకు ఇస్తారు, మీకు దగ్గర సినిమా హాల్ ఉంది, ఇక్కడ పెద్ద ప్రాపర్టీ ఉంది, అది పెడితే మీకు కూడా 10 లక్షలు ఇస్తారు.